వెల్కమ్ టు యూటీవీ మూవీ స్పెషల్. స్టార్ హీరోల వారసుల నిలదొక్కుకోవటమే పెద్ద సవాల్గా మారిన టాలీవుడ్లో ఒక వ్యాపారవేత్త ఎమ్మెల్యే కొడుకు ఎంట్రీ ఇవ్వటం సర్వత్రా ఆసక్తి రేపింది. గాలి జనార్దన్ రెడ్డి అబ్బాయి కిరీటి గత వారం 10 రోజులుగా తెలుగు మీడియాలో ఎక్కువగా హైలైట్ కావటం చూస్తున్నా. తన మొదటి సినిమా జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమౌళి రావటం, కుర్రాడి డ్యాన్స్ గురించి సోషల్ మీడియాలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావటం, ఇలాంటి కారణాలు ఈ మూవీ మీద బస్ తీసుకొచ్చాయి. మరి అంచనాలకు తగ్గట్టు జూనియర్ ఉన్నాడా? కథ పరంగా చూద్దాం. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రాసుకున్న ఫ్లేవర్లా ఉంటుంది. లేటుగా పుట్టిన సంతానం కావటంతో అభిని అతి గారాబంతో పెంచుతాడు తండ్రి. దీన్ని భరించలేక ఆ కుర్రాడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కాలేజీలో స్ఫూర్తిని ప్రేమించి ఆమె కోసం పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేస్తాడు. అయితే ఆ సంస్థ సీఈఓతో గొడవ వల్ల అనుకోని సమస్యల్లో చిక్కుకుంటాడు. అతని ప్రయాణం విజయనగరం చేరుకుంటుంది. అసలు జూనియర్ చేసిన తప్పేంటి, లక్ష్యమేంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే తెర మీద చూడాలి. దర్శకుడు రాధాకృష్ణరెడ్డి హీరో కిరీటిని ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీలో చూపించాలని పడిన తాపత్రయం దీన్ని రొటీన్ మూవీగా మార్చేసింది. కిరీటికి డ్యాన్స్ బాగా వచ్చు, ఎక్స్ప్రెషన్లు పలుకుతాయి, చలాకితనం టన్నుల్లో ఉంది. అంత మాత్రాన ఇంత పెద్ద రేంజ్లో హీరోయిజం బిల్డప్ అవసరం లేదు. పాయింట్ మంచిదే అయినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం గతంలో ఎన్నో సినిమాలను మనకు గుర్తు చేస్తుంది. ఫస్ట్ హాఫ్లో కిరీటి జెనీలియా మధ్య క్లాష్, VIP 2లో ధనుష్ కాజోల్ ఈగో వార్ని మనకు గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్లో పల్లని ఉద్ధరించే కార్యక్రమం పెట్టుకోవటం మహర్షి శ్రీమంతుని తలపిస్తుంది. ఇలా చాలా రిఫరెన్స్లు వద్దన్నా గుర్తుకొస్తూనే ఉంటాయి. శ్రీలీలని సరిగ్గా వాడుకోలేదు. రెండో సగంలో కేవలం వైరల్ వయ్యారిలో మాత్రమే కనిపించిందంటే ఆమె పాత్ర ఎంత పేలవంగా డిజైన్ అయిందో అర్థం చేసుకోవచ్చు. తండ్రిగా రవిచంద్రన్ లాంటి సీనియర్ స్టార్ ద్వారా బోలెడి ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్నప్పటికీ రాధాకృష్ణ దాన్ని వృధా చేసుకున్నారు. దీంతో ఎక్కడా కొత్తదనం లేకుండా గడిచిపోతుంది జూనియర్. పెద్దగా అంచనాలు లేకుండా ఎంత రొటీన్గా ఉన్నా పర్వాలేదని ప్రిపేర్ అయి వెళ్తే పర్వాలేదు, కానీ జూనియర్ మరీ తలనొప్పి తెప్పించడు. కానీ రొటీన్కి భిన్నంగా ఎంతో కొంత వైవిధ్యం కోరుకుంటున్న కొత్త తరం ఆడియన్స్కి మాత్రం ఇందులో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. భవిష్యత్తులో కిరీటితో సినిమాలు చేయబోయే దర్శక నిర్మాతలకు ఈ జూనియర్ ఒక షో రీల్లా ఖచ్చితంగా పనికొస్తోంది. అతని బలాలు బలహీనతల్ని విశ్లేషించుకోవటానికి ఒక వర్క్ బుక్లా సినిమా తీశారు. కానీ అదంతా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా లేదు. టెక్నికల్గా జూనియర్లో పెద్దగా కంప్లైంట్స్ లేవు, కానీ దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం పాటలు కంటెంట్కి తగ్గట్టుగా కుదిరాయి. పీటర్స్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్ బాగా కలిసి వచ్చింది. కేకే సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం నిర్మాత ఖర్చు పెట్టిన రిచ్నెస్ కూడా ఇందులో వదలకుండా చూపించింది. సాంకేతికంగా ఎన్ని బలాలు ఉన్నప్పటికీ అసలైన కథనాలు బలహీనంగా ఉండటం వల్ల జూనియర్ అన్ని వర్గాల్ని మెప్పించలేదు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ స్టైల్ కథకి బోయపాటి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ప్రొడక్షన్ ఈ స్థాయిలో ఉన్న కంటెంట్ ఆ రేంజ్లో లేదు. సో జూనియర్ టార్గెట్ మిస్ అయినట్లే.